కోరిక తీరినా సరే తీరకపోయినా సరే ఏవో ఉంటాయి, వదిలేసే ఆ విషయాన్ని. వచ్చినా మేలు, రానిచే బాధ లేదు. ఇది గొప్ప ఫిలాసఫీ. ఏదైనా సరే మనం అనుకున్నది వస్తే మంచిది, రాకపోతే దాని గురించి బాధపడద్దు, వదిలేసే ఆ విషయం. వచ్చి తీరాలి, నేను అనుకున్నది ఏది జరగాలని ఒక పట్టుదల. జరగకపోతే ఏమిటో ఈ మధ్య జరగట్లేదు, 2 ఏళ్ల పట్టి జరగట్లేదు అనగానే వీడు చేయి చాపుతాడు, ఎవడో వచ్చేస్తాడు అక్కడికి జాతకాలు వాడు. నువ్వు ఈ మధ్యని ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే నీకు గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉండంటాడు. అయిపోయింది వీడి పని, 2 ఎకరాలు అమ్మేయవలసిందే. ఎందుకొస్తుంది? జరగకపోతే నష్టం ఏమిటంటే అనుకున్నదాన్ని జరగాలా? కుర్రాడు ఎదిగాడమ్మా, వాడు ఉద్యోగం వాడు సంపాదించుకోలేదు, వాడి బాధ. మనకు బాధ ఉండాల్సిన అవసరం లేదండి ఆ విషయంలో. వాడిని అంటడమే, చూసుకోరా అబ్బాయి, చూసుకోరా అబ్బాయి, చూసుకో అంతే, చూసుకుంటాడు. లేదు ఎవరినో అడిగారు కూడా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, ఫోన్ నెంబర్ ఇస్తాను వాడిని అడగండి అని చెప్పండి. తిక్క కుదిరిపోతుంది తిన్నగాను. 2 సార్లు అందరికీ జవాబు చెప్పేసరికి వాడికి తెలిసిపోతుంది, చూసుకోవాలి తొందరగా, నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు, అమ్మ ఇబ్బంది పడుతుందని. ఏదో చూసుకుంటాడు. జీవితాంతం మనం బాధపడుతూ కూర్చుంటాం వీళ్ళ గురించి. ఇదే జ్ఞానం అంటే అర్థం. ఆ స్థితప్రజ్ఞత ఉండాలి.